దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 3 ఆగస్ట్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 మరియు 10వ వచనాన్ని చదువుకుందాం. 1 Corinthians chapter 2 verses 9 and 10. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తున్న మనలకు దేవుడు సిద్ధపరిచాడు. ఈరోజు సండే వాక్యంలో నేడు దినాన మనము విన్నాము, దేవుడు సిలువ మీద నుంచి మన జీవితంలోనికి ట్రాన్స్ఫర్ చేశాడు బ్లెస్సింగ్స్. సో దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరచనో అవి ఈ భౌతిక న్యాచురల్ కంటికి కనపడవు. అర్థమవుతుందండి? ఈ న్యాచురల్ కంటికి కనపడవు, మన చెవుకు వినపడవు. మనుష్యుని హృదయానికి గోచరం. యూ కెనాట్ నో బై యువర్ ఇంటెలెక్ట్. నీ యొక్క జ్ఞానముతో లేక నీ యొక్క తెలివితో లేక నీకున్న ఐక విస్తారమైన విజ్డమ్తో ఇది నువ్వు తెలుసుకోలేవంటున్నాడు దేవుడు. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయానికి అది గోచరం. యూ కాంట్ ఈవెన్ ఫైండ్ ఇట్ అవుట్ అంటున్నాడు. గోచరము కాదు, ఇట్స్ ఇంపాసిబుల్. కానీ దేవుడు మన కొరకు ఏం సిద్ధపరచడం ఎలా తెలుస్తుందండి? మనకైతే ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో, మనకైతే ఎవరైతే యేసు ప్రభు రక్తము చేత కడగబడ్డారో, మనకైతే దేవుణ్ణి ప్రేమిస్తున్న వారికైతే దేవుడు తన ఆత్మ ద్వారా ఏమి మీ కొరకు సిద్ధపరిచాడో, ఏమి మీ జీవితంలో ఆయన సిద్ధపరిచాడో అది మనకు తెలియపరచబడుతుంది. సో కాబట్టి దేవుడు నాకేం చేశాడు, నాకు ఏమి పెట్టాడు అనే మాటకు జవాబు ఎవరివ్వగలరండి? పరిశుద్ధాత్మ దేవుడై. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరచు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. 1 Corinthians chapter 2 verses 9 and 10. But as it is written, eye hath not seen nor ear heard, neither have entered into the heart of man the things which God hath prepared for them that love him. That God hath prepared, but God has revealed them unto us by his Spirit. తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆత్మతో సహవాసంలో ఉండాలి. దేవుని ఆత్మతో సంధించేవారుగా, మాట్లాడేవారుగా, కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? ఆత్మ ద్వారానే మనకి ఈ సంగతులు తెలుస్తాయి. నోబడీ కెన్ టీచ్ యూ. నీ యొక్క జ్ఞానము సరిపోదు, లేక మీ సేవకుని జ్ఞానము, నీ బోధకుని జ్ఞానము సరిపోదు. నో సర్మన్ కెన్ టెల్ యూ వాట్ గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. ఓన్లీ ద హోలీ స్పిరిట్ కెన్ టెల్ యూ. ఏ యొక్క ప్రసంగం కూడా దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది, ఏ ప్రసంగం కూడా నీ ఆత్మకు తెలియపరచలేదని పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే తెలియపరచగలడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనుభవము నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము నువ్వు కలిగి ఉండాలి. Without having a relationship with the Holy Spirit, you cannot understand what God has prepared for you. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తున్నావా? దేవుడు మనకు ఆయన ఆత్మను ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుడు మన కొరకు ఏమేమి సిద్ధపరిచాడో, దేవుడు సిలువ మీద మన జీవితంలో ఏ విధంగా బ్లెస్ చేశాడో మనము తెలుసుకొనటగా. పరిశుద్ధుల్లో ఆయన స్వాస్యం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో తెలుసుకున్నట్లు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వెల్కమ్ గాడ్ స్పిరిట్ ఆల్వేస్ ఇన్ యువర్ లైఫ్. ఆల్వేస్ approach the Holy Spirit in your life for decisions. నిర్ణయాల కొరకు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మను సంధించండి.
దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపుని మీరు కొనియాడాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు అక్నాలెడ్జ్ చేయాలి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ నడిపింపు చాలా అవసరము. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. Have a relationship, have a fellowship, have the talking terms with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మాట్లాడే అనుభవంలోనికి మీరు రావాలి. పరిశుద్ధాత్మ స్వరమును వినే అనుభవంలోకి రావాలి. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పిన మాటలు వినుగాక. ఆత్మ సంగముతో చెప్పిన మాటలు, బైబిల్ సంఘముతో చెప్పే మాటలను చెప్పటం లేదు, పాస్టర్ గారు చెప్పే మాటలను కావటం లేదు. ఆత్మ సంఘముతో చెప్పే మాట వినుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు వారి ద్వారా మన మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించి. దేని కొరకు తెలుసా? సో దట్ యూ కెన్ సీ వాట్ గాడ్ हैज prepared for you. దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది నువ్వు చూడగలవు. हिंदी में पढ़ेंगे पहला कोरिन्थियों का पत्र, उसमें 2 अध्याय और 9 और 10 वचन पढ़ेंगे. परंतु जैसा लिखा है कि जो आंखें ने नहीं देखी और कान ने नहीं सुना और जो बातें मनुष्य के चित्त में नहीं चढ़ी, वे ही है जो परमेश्वर ने अपने प्रेम रखने वालों के लिए तैयार की है। परंतु परमेश्वर ने उनको अपने आत्मा के द्वारा हम पर प्रकट किया है। उनके आत्मा के द्वारा प्रभु ने आपको प्रकट किया, जो प्रभु ने आपके लिए सिद्ध किया है, तैयार किया है. कहां पे? क्रूस पर. आपके आंख नहीं देख सकते, कान नहीं सुन सकते, आपके हृदय में इसको पहचान नहीं सकते, लेकिन परमेश्वर का पवित्र आत्मा के द्वारा आप जान सकते हैं कि प्रभु आपको कितना उनका आशीर्वाद, उनका 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 जायदाद दिया है. ప్రభుకు ధన్యవాదాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ డివోషన్లో దేవుడు మనకు మనకు తెలియపరుస్తున్న మాట, మనకి నేర్పిస్తున్న మాట ఏంటంటే, గెట్ ఇన్ టచ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధాత్మతో టచ్లోకి రామంటున్నాడు. గుర్తించండి. లిసన్ టు ద హోలీ స్పిరిట్ అండ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. నీవు తెలుసుకుంటావు దేవుడు నీ కొరకు ఏమేమి సిద్ధపరిచాడో. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారయ్యా, మీకు స్తోత్రంలో నాయన. అవును తండ్రి, నీవు మా కొరకు సిద్ధపరిచినవి నాయన, మేము తెలుసుకున్నట్టుకు మేము దేవం మీరు ఇచ్చిన ఆత్మకే, పరిశుద్ధాత్మకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలందరి కొరకు నువ్వు ఎన్నెన్నో మేలును నాయన తండ్రి, ఎన్నెన్నో విజయాలు, ఎన్నెన్నో సక్సెస్ని, ఎంతెంతో నాయన ఆశీర్వాదాలను సిద్ధపరిచేవయ్యా. వాటన్నిటిని మేము తెలుసుకుని పొందుకుంటూ కృప దయచేయండి. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయము, పరిశుద్ధాత్మ దేవుని సహవాసములు మేము ఉంటకు సహాయం చేయండి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసి వారందరిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ జాబ్స్ చేసిన వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారందరూ కూడా దీవింపబడి ఆశీర్వదింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ ను మీరు దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవ స్కూల్స్లో, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు ప్రభా, వారి యొక్క కెరియర్లో నీవేమేమి సిద్ధపరిచావో వారు తెలుసుకుంటూ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవ ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషు దయలో మీరు వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మహోన్నతుడా, మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి ఆత్మ నడిపింపుతో పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధోల్తగా కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.